నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక అనేది రావడం జరిగింది. ఇక్కడ ప్రజల సమస్యలు, ప్రజల నాయకత్వం ఎలా ఉంది, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా లేకపోతే నాయకుడిని మార్పు కోరుకుంటున్నారా అనేది ప్రజల అభిప్రాయంలో తెలుసుకుందాం. మనం ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ పోటీలో ఉంది. ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎవరికి ఓటేస్తారు అన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆల్రెడీ నిన్న లంకా దీపక్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది బీజేపీ నుంచి. మళ్ళీ మీ ఎవరికి ఓటేస్తున్నారు? అభివృద్ధిని కోరుకుంటున్నారా లేక మార్పు కోసం కోరుకుంటున్నారా? అభివృద్ధి కోరుకుంటున్నాము, మార్పు గురించి కోరుకుంటున్నాము. ఎవరికి ఓటేస్తారు అన్న ఇక్కడ? నవీన్ యాదవ్ గారికి ఇస్తుంది. అంటే కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చింది, ఆల్రెడీ 6 హామీలు అమలు చేయలేదు ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి. మళ్ళీ మీరు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా, మళ్ళీ మీరు ఎలా కోరుకుంటారు? అప్పుడున్న గవర్నమెంటే కొన్ని లక్షల కోట్లు అప్పు చేసే, ఆ లక్షల కోట్లకే ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నారు. ఇప్పుడు స్కీములు అవి ఇవి చేయాలంటే ఆయన ఎక్కడి చేస్తాడు, మీరే చెప్పండి. అందుకోసానికి అభివృద్ధి కోరుకుంటున్నాము. చేస్తుండే ఆయన కూడా 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు. అప్పుడు 10 సంవత్సరాలు రేషన్ కార్డులే ఇవ్వలేదు, ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాడు. రైతు బంధు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అది రైతు రుణం కూడా 2 లక్షలు ఇచ్చేసే, ఆయనే తక్కువ ఏం చేయలేదు కదా. అంటే గతంలో చూసుకుంటే నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. మళ్ళీ ఇక్కడ అభివృద్ధి నవీన్ యాదవ్ నుంచి ఏమైనా అవుతుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 100% అభివృద్ధి అయిపోతుంది. నవీన్ యాదవ్ గారు కంపల్సరీ ఆయన్నే గెలుస్తాడు, అభివృద్ధి కూడా చేస్తాడు. మీరు అభివృద్ధిని కోరుకుంటున్నారా, మార్పు కోసం కోరుకుంటున్నారా? నాకు ఏం చెప్పాలి బ్రో, నాకు అర్థమైతే అంటే ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారు. అంటే ఇప్పుడు చూసేసి కాంగ్రెస్ లో నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి వాళ్ళ సత్యమాన్ వారు ఉన్నారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అంటే లంకా దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ 2023లో ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంత ముందు అయితే మేము బీఆర్ఎస్ కి ఓటేసే వాళ్ళం. సో ఇప్పుడు చూడాలి, ఫ్రెష్ నవీన్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి మన సరౌండింగ్ లో మనకు, సో నవీన్ యాదవ్ వేసామని అనుకుంటున్నాం. గతంలో చూసుకుంటే ఆయన ఎంఐఎం పార్టీ నుంచి ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చారు. కాంగ్రెస్ లో అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారు? ఎందుకంటే 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది, కానీ 6 గ్యారెంటీలు అనేది అమలు కాలేదు. మళ్ళీ నవీన్ యాదవ్ ఎలా అభివృద్ధి చేశారని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఏరియా వైజ్ చూసుకుంటున్నాం మేము. సో కాంగ్రెస్ వైజ్ అయితే అభివృద్ధి అయితే ఏం జరగలేదు, బస్ ఏరియా వైజ్ చూస్తున్నాం. సో ఏరియా వైజ్ అయితే మనకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది నవీన్ యాదవ్. సో నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు బోడబండలు ఉంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి జూబ్లీహిల్స్ నుంచి. అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఉన్నది, బీజేపీ నుంచి లంకాదేవి. సునీత అయితే రోజు వస్తూనే ఉంటాయి ఫోన్లు, వస్తున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, బతుకమ్మ చీరలు వచ్చినాయి మాకు రాలేవు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు, 6 గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి? మాకు ఒకటే వచ్చింది, కరెంట్ బిల్ ఒకటే. కరెంట్ బిల్ ఒకటి వచ్చింది. మళ్ళీ ఎవరు కొట్టేస్తారమ్మా ఇక్కడ నుంచి? ఎవరికి వేస్తాం, ఎవరి మంచిగా చూస్తే వాళ్ళకి ఇస్తాం. అంటే అభివృద్ధి కోరుకుంటున్నారా లేకపోతే మీరు మార్పు కోరుకుంటున్నారా? మార్పు లేదు, అభివృద్ధి కోరుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు ఏమైనా అభివృద్ధి అయిందా మరి కాంగ్రెస్? ఎంబీఏ చేసిర్రు, ఎంటెక్ చేసిన జాబ్లే లేవు, ప్రైవేట్ లో పోతున్నారు. ఏం సరిపోతుంది, పిల్లలు అయినరు ఎక్కడో పోయినరు వాళ్ళు బతకనీకే. మళ్ళీ అంత జాబులు ఇవ్వాలి కదా. ఇప్పుడు స్కాలర్షిప్లు లేవు, గ్రూప్ 1 ఏమో జాబులు లేవని మొత్తుకుంటారు, ధర్నాలు చేస్తారు. మా పిల్లలు ఎక్కడ శంకర్పల్లి ఆడవిలో పోయి ఉన్నారు, జాబ్ లేక. ఎంటెక్ చేసిండు ఇంకా. అంటే మళ్ళీ కాంగ్రెస్ నే కోరుకుంటారా, మళ్ళీ వేరే పార్టీకి ఇస్తారా? మేము మంచిగా మాకెవ్వరు మా పిల్లలకు సేఫ్టీ చేస్తే మేము అలాగే వేస్తాం, మా తరపు నుంచి. లేకుంటే వెయ్యం. ఎందుకు వేస్తాం? వేయాలి కదా, మా వేయకపోతే ఎవరికైనా ఒకటి మళ్ళా ఈ వేసి చాలా అయిపోయింది. ఎందుకు వేస్తాం? మా పిల్లలు మా దగ్గర ఉండాలని కదా మేము హైదరాబాద్ లో ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి 800 రూపాయలు చీర ఉన్నది, బీఆర్ఎస్ ఏం పెట్టాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా మేము 4000 10,000 చీరలు 100 చీరలు తెచ్చుకుంటాం, 20,000 చీరలు కూడా తెచ్చుకుంటాం పెళ్లిళ్ళు అయితే. అది ఒక పెద్ద లెక్క కాదు, అట్లా చెప్పుడు తప్పాలి. అది మాకు వద్దే వద్దా చీరలే. 800 అంటే మనం ఇప్పుడు ఒకరు అన్నము మటన్ పెట్టుకొని తింటారు, ఒకరు చికెన్ పెట్టుకొని తింటారు, ఒకరు గుడ్డు పెట్టుకొని తింటారు. వాళ్ళు ఇక మొత్తానికి 800 అంటే వాళ్ళు గుడ్డు తిన్నాడే మూతి మీద అంటారు. మాకు 800 లేదు, ఒక చీర లేదు, ఒక మనిషి కూడా లేడు ఇక్కడ. ఇక్కడైతే ఎవరు రాని రాడు. బతుకమ్మ అనగానే బీఆర్ఎస్ గుర్తుకొస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ అలా వచ్చి రాలేదా? బీఆర్ఎస్ వాళ్ళు రారు, కాంగ్రెస్ వాళ్ళు రారు, ఎవరు రారు, ఈ లైన్కే రారు. ఓట్ల గురించే వస్తారు కానీ ఏంటికి రారు. నేను గట్టిని మాట్లాడతా వాళ్ళతోటి కూడా. అంటే ఎలక్షన్ అన్నప్పుడే నాయకులు కనిపిస్తారు, దాని తర్వాత కనిపించారు. ఇక్కడ అయితే గల్లీకి అయితే ఎవ్వరు కనిపించారు, ఇండ్లకు కూడా రారు. ఇండ్లు ఉన్నాయి, మళ్ళీ మా కోడల్ని అక్కడికి వెళ్ళి పిలిపించిన మీద వచ్చిందమ్మా అంటే ఇప్పటి వరకు ఆమెకు లేనే లేదు, ఇల్లు లేదేంటి. సంటి పిల్లని ఇడిచిపెట్టి వచ్చింది. మీరు ఏం చెప్తారు అంటే మేము కాంగ్రెస్ కి అయితే ఓటేమో వేరే పార్టీలో కొట్టేసామని చెప్తారు. అవును, మళ్ళీ మా కొడుకులు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చదువుకున్నందుకు జర సేఫ్టీగా ఉంది.
మళ్ళీ వాళ్ళకేస్తారు ఇక వాళ్ళు కూడా ఆ. ఈ కాంగ్రెస్ ఏం చేసిందండి ఇక 800 చీరలు అంటే మేము 5,000 చీరలు కూడా తెచ్చుకొని కట్టుకుంటున్నారు మీరే ఓటేసి గెలిపించారు కదా మరి రేవంత్ రెడ్డి. మేము వేయనే లేదు నా మనవరాలు పుట్టిందారు మా పిల్లలందరూ వేసిండ్రు నేను హాస్పిటల్లో ఉన్నా దాటారు మళ్ళీ పెన్షన్ వస్తుందా మీకు? మాకు వస్తలేదు ఎవరికి లేదు. ఎవరికి లేదు మా అంకుల్కి లేదు నాకు లేదు ఎవరికి లేదు 2,000 పెన్షన్లు ఉండే బీఆర్ఎస్ 4,000 ఇస్తానడు కదా మరి. మళ్ళీ ఇస్తలేడు కదా కాంగ్రెస్ వాళ్ళు మీరు అడిగిరా మళ్ళీ ఎంఆర్ఐ ఆఫీస్ పోయిరా? అంకుల్ కి పెట్టనీకి పోతే లేదు లేదు అంటుర్రాడ పెన్షనే లేదు. టైం లేదు అయిపోయింది అని చెప్తారు పెన్షన్ వస్తుంది అనుకుంటారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు పెడితే ఎప్పుడు వస్తుందో అనుకుంటారు కదా మళ్ళీ వచ్చేది తెలియదు పోయేది తెలియదు. అమ్మా నమస్తే. నమస్తే. ఎన్నికలు వచ్చినాయి జూబ్లీహిల్స్ నుంచి. నవీన్ యాదవ్ ఉన్నాడు, మాగంటి సునీత ఉన్నది, లంకా దీపక్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ ఎవరు కొట్టేస్తారమ్మా మీరు? మా నాటికి గోపినాథ్కేస్తాం. మాగంటి గోపీనాథ్ వాళ్ళ తరపున సునీతమ్మకి ఎందుకు వేశారు? సునీతమ్మకి బీఆర్ఎస్ లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా అధికారంలో. రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు వచ్చినాయా? బతుకమ్మ చీరలు మాకు ఒకటి కూడా రాదు. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత 4,000 ఇస్తున్నారు 2,000 ఇస్తున్నారు? 4,000 ఇస్తా అన్నాడు కదా మరి. 2,000 వచ్చిరా నాయకులు ఎవరన్నా వచ్చిరా మీతో మాట్లాడి? రాలేదు. ఇప్పటివరకు ఇప్పుడు ఎవరు రాలేదు. ప్రజలే ఓట్లు ఇచ్చి గెలిపించారు కదా రేవంత్ రెడ్డి. మన రేవంత్ మేము అందరం వేస్తేనే రేవంత్ గెలిచిండు. రేవంత్ ఎట్లా గెలిచాడు? వాళ్ళు ఏదైనా చేయాలి కదా మాకు గరీబులకు ఇండ్ల కిరాయిలకు మంచి చెడ్డది అన్ని కట్టుకోవాలి. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్. రాలేదు మాకు ఏం రాలేదు సార్, ఒక్కడు కూడా రాలేదు మాకు. కాంగ్రెస్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఇప్పుడు 3 పార్టీలకు ఏ పార్టీ ఓటేస్తారు మరి? కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి కాలేదంటారు, మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేస్తా అంటున్నారు. మళ్ళీ ఎవరికి చెప్పు, ఎవరికి ఏమంటే వాళ్ళకి. అదేం లేదు, మీరు చెప్పారు. మీరు ఎవరు? మా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, మీది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. మీరు చెప్తే నేను వేస్తాను. ఎవరికి ఏమంటే అది ఏం లేదమ్మా. మీరు ఏం డిసైడ్ చేస్తారు? అభివృద్ధిని కోరుకుంటారా, మార్పుని కోరుకుంటారు? నాకు అర్థం కాదు సార్, ఇంతవరకు అయితే ఎవరు ఇన్కోరు చేయలేరు, అందుకే నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గిట్ట బీఆర్ఎస్ గిట్ట ఉన్నది కదా మాగంటి సునీత, ఆమె వచ్చింది అసలు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్? రాలేదు, ఆమె రాలేదు, ఇక్కడ రాలేదు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఎవరు రాలేదు మాకు. అంటే మీరు ఓటు వేద్దాం అనుకుంటారా లేదా? ఓటు వేయాలి సార్, ఓటు వేయకుంటే ఎట్లా? మేము చచ్చినట్లే ఓటు వేయాలి, లేకుంటే. మీ గల్లో ఏమో ఓటు వేయను నేను, ఎవరికి ఎవరు అభివృద్ధి చేస్తలే అంటారు. మళ్ళీ అవును, అప్పుడు అన్నాడు కదా వేస్తాము వాళ్ళకి అత్తగూడలోకి వేస్తాము అని చెప్పిండు కదా అప్పుడు. వాళ్ళకే ఎక్కిపోయి మళ్ళీ మాకే ఎక్కిపోయి మళ్ళీ ఎట్లా చెప్పు? ఏం అడుగుదాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ లాస్ట్కి? 4,000 వేయమని మాకు గరీబులకు పింఛన్లు. ఆయననేమో అప్పులు ఉన్నాయి మాకు ఇప్పుడే అప్పులు కుప్పలు ఉన్నాయి అంటాడు ఆయన. అట్లేనంటా ఉంటాడు, మనం ఇట్లే ఇంటానే ఉండాలి అంతే. ఇక ఇప్పుడు స్టూడెంట్లకి ఫీజు రియంబర్స్ రాలేదు, నిరుద్యోగం ఉద్యోగాలు లేవు, ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ కి ఏమో 8 కోట్లు ఇవ్వలే, మళ్ళీ మీకు ఇస్తారనుకుంటారా? ఏమో ఆయన ఇష్టం, ఇక ఇస్తే ఏమీ లేకుంటలేదు. జబర్దస్త్ ఏం చేసేది ఏం లేదు. వరకు ఏం రావు మరి. అదే ఏం అడుగుదాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? అడుగు మళ్ళీ మా తరఫు నుంచి మేము పంపిస్తాం. నాకు 4,000 పింఛన్ కావాలి సార్. నాకు ఎవరు దిక్కులేరు, మగ దిక్కులేరు, కొడుకు లేరు, ఎవరు లేరు. ఇక్కడ 6,000 జీతం చేస్తాను స్కూల్లో, అంటే దానికన్నా ఎక్కువ ఏం లేదు నాకు. బడ్జెట్ ఏం ఉండదు నాకు అక్కడ. స్కూల్లో చెప్తాను ముసలిదాన్ని ముసుగులు ఎవరు పెట్టుకుంటారు, పోనీ మా అమ్మ లేదు ఎవరు లేరు అని పెట్టుకున్నారు. వాళ్ళు పుణ్యం కట్టుకున్నారు ఎవరొకరు. అయితే ఎవరు లేరు, కొడుకు లేరు, బిడ్డ లేరు, ఎవరు లేరు నా బాణానికి. సస్య సాగుకు గవర్నమెంట్కి అప్లై చేయాలని చూస్తున్నా అంతే. ఇక నా బాధ ఇది ఉందని చెప్పుకుంటున్నా. ఏమన్నా ఉంటే కూడా 4 పైసలు ఉంటే గవర్నమెంట్కే అంతే. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మన ప్రజాస్పందన ఎలా ఉందో అని చెప్పి అడుగుదాం. అమ్మా నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది మీ కాన్స్టిట్యూటీలో. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు ఉన్నారు, మన మాగంటి సునీత అనేది బీఆర్ఎస్ నుంచి ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆల్రెడీ 11 మంది నామినేషన్ వేయడం జరిగింది. మీరు ఎవరు కొట్టేస్తారు? జీవన్ గారికి ఓటేయాలని మా బాధ్యత ఉంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ జీవన్ గారికి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? అందరూ వేసుకుంటారు, ఓటేసుకుంటారు, పోతురు, ఏం పని చేస్తలేదు. మనం ఓటేస్తేనే గెలుస్తున్నారు. ఒకటి రోడ్ లేదు, ఏం లేదు, డ్రైనేజ్ లేదు, ఏం లేదు. ఎవరికైనా ఏమరైతే మా తమ్ముడు వచ్చి మాకు అన్ని హెల్ప్ చేస్తుండు. మనము అభివృద్ధి చేయాలని మళ్ళా ఓటు కూడా వేసి మనం గెలిపియాలని జీవన్ గారికి. మళ్ళా ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఎవరు ఏం చేస్తలేదు, ఇప్పుడు ఎవరు ఏమి చేస్తలేదు. మా జీవన్ గారికి మనం ఓటేసి కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ వచ్చింది, బీజేపీ ఆల్రెడీ సెంట్రల్ లో ఉన్నది. అసలు మీరు కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని కోరుకోవడానికి కారణం ఏంటి? మాకు హెల్ప్ అవుతారని, మాకు సాయం చేస్తారని, మా బోరబండకు అన్ని మంచి పని చేస్తారని మనం కోరుకుంటున్నాం. మీకు ఏమన్నా అక్కడ నుంచి సాయం గానీ ఏమన్నా జరగడం సాయం
మాకు ఎన్నో సాయం చేశారు వాళ్ళు. ఏదైనా గొడవ అయితే ఏదైనా ఇది అయితే అన్నికి ముందు వచ్చి మాకు హాస్పిటల్కి ఏదైనా ఎవరికరేమారో అయితే వాళ్ళు వచ్చి మాకు వాళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళు వచ్చి మాకు తీసుకొని పోతారు. అంటే మీరు కాంగ్రెస్ ని కానీ బీఆర్ఎస్ ని కానీ సంప్రదించడం ఏమైనా జరిగిందా ఆ టైంలో? మాకు ఎవరు సాయం చేయలేదు, ఎవరు వచ్చి చేయలేదు. మా జీవన్ గారు అన్ని చేస్తారు ముందు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, 6 గ్యారెంటీలు అమలు చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే పెన్షన్ చూసుకోవచ్చు, బతుకమ్మ చీరలు చూసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా 200 యూనిట్లు ఇస్తాను కూడా కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పింది. మీకు ఏమన్నా రావడం జరిగింది? ఏం ఇవ్వలేదు మాకు, ఇంకా ఏం మనం తీసుకోలేదు. ఇస్తా అంటారు, ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళరా గెలిస్తే, జీవన్ భాయ్ గెలిస్తే ఆయన ఇస్తారని మా ఆశ. నమస్తే. నమస్తే. అంటే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలు రాబోతుంది. కాంగ్రెస్ నుంచి మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి లంకా దీపక్ రెడ్డి గారు ఉన్నారు, మాగంటి సునీత వచ్చి బీఆర్ఎస్ ఉంది. అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ 11 మంది ఆల్రెడీ వేయడం జరిగింది. మీరు ఎవరికి ఓటు వేయడం? మేము జీవన్ భాయ్కి వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా కాలనీ వ్యక్తి కాబట్టి మాకు ఏ ఉన్నా కానీ అన్ని వేళల్లో మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము ఆయననే ఎన్నుకున్నాలని మేము డిసైడ్. నవీన్ యాదవ్ చూసుకుంటే నవీన్ యాదవ్ నేను లోకల్ మనిషి, నేను ఆఫీస్ యూసుఫ్గూడలో ఉందని చెప్తున్నాను. కరెక్టే, కాదంటలేను. కానీ మా ఆయన బస్తీ మనిషి కదా, మాకు బస్తీ దగ్గర పిలిస్తే పలికేటట్టు ఉంటాడు. మాకు ఎల్లవేళలో మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము మా వ్యక్తికి మేము ఓటేయాలని ఖచ్చితంగా అనుకుంటున్నాం. అంటే వ్యక్తి కోసం చూస్తున్నారా లేకపోతే అభివృద్ధి కోసం చూస్తున్నారా? వ్యక్తి కూడా కావాలి మాకు, అభివృద్ధి కూడా కావాలి, రెండు కావాలి మాకు. అభివృద్ధి కూడా కావాలి మాకు. ఇంతకుముందు ఏం చేసారు వాళ్ళకు కూడా తెలుసు. మేము ఎవరిని విమర్శించము. కాకపోతే ఏంటంటే మాకు మా నాయకుడు కావాలని చెప్పి మేము మా వ్యక్తిని మేము జీవన్. అంటే ఇప్పుడు చూసుకుంటే అధికారంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీకు నిధులు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ నుంచే రావాలి. నవీన్ యాదవ్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు? కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే మేము కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నాం. అక్కడక్కడ రోడ్లు తోడడం కానీ చేయడం కానీ దాన్ని అన్కంప్లీట్ చేయడం కానీ కొన్ని ప్రాబ్లాలు ఏర్పడుతున్నాయి. ఇంతకు ముందు కూడా కొంత కరెంటు కోత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. అవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఇంకొక కొత్త నాయకుని ఎన్నుకొని కొత్తగా పనులు చేయించుకున్నాలనే ఉద్దేశంతోనే మేము. కొత్త నాయకులు అంటే బీఆర్ఎస్ లో మాగంటి సునీత గారు ఉన్నారు, లంకా దీపక్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, వాళ్ళకి ఎందుకు? అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రజాపాలన చేసిరు కదా. వాళ్ళు చేసింది ఏంటిది, మాకు అయ్యింది ఏంటిది, మేము దాన్ని బేరీజ్ చేసుకొని మేము మాకు మా నాయకుడు ఉంటే మాకు సరిపోతుంది, మాకు అందుబాటులో ఉంటాడని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆయనను మేము ఎన్నుకోవాలని. అంటే ఇందాక మీరు కరెంట్ అని మాట్లాడారు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది, బతుకమ్మ చీరలు అని చెప్పి పెన్షన్లు అని కూడా చెప్తున్నారు. మీకు ఏమైనా రావడం జరిగిందా? మాకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు పెన్షన్లు రాలేదు, బతుకమ్మ చీరలు కూడా రాలేదు. ఒక 200 యూనిట్లు కొంతమందికి వచ్చినాయి, ఒక 50% 20% వ్యక్తులకు వచ్చినాయి. మిగతా వాళ్ళకు కూడా కొంతమందికి రాలేదు. దాంట్లో కొంతమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి మేము మాకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటే, మా జీవన్ భాయ్ని ఎన్నుకుంటే రేపు మాకు మంచి జరుగుతుంది అని చెప్పి. జీవన్ భాయ్ అంటున్నారు కదా, జీవన్ భాయ్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు మీకు? జీవన్ భాయ్ హామీలు ఇవ్వకపోయినా కానీ మేము దగ్గరలో ఉంటాడు కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనతో పని తీసుకునే మాకు సత్తా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన ఎన్నుకున్నాలని మేము నిర్ధారణ అయినాం. మన జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇది ఉప ఎన్నిక రాబోతుంది. 2023లో ఆల్రెడీ లంకా దీపక్ రెడ్డి గారు అనేది బీజేపీ నుంచి పోటీ చేయడం, వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. మాగంటి సునీత గారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ సతీమణికి అనేది బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. 11 మంది ఆల్రెడీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు నామినేషన్ అయ్యారు. మీరు ఎవరు కోటేస్తారు? చూడనున్నాం మేము 30 ఉండొచ్చు, 40 నుంచి 100 మంది ఉండొచ్చు. కానీ మనకు సపోర్ట్గా ఎప్పుడు మనతో ఉండే జీవన్ అన్న ఎప్పటి నుంచి కాదు 10-15 నుంచి అన్న ఎక్స్పెక్ట్ అయితే 25 ఇయర్స్ నుంచి ఉంది. నేనైతే గుర్తు 15 ఇయర్స్ నుంచి చూస్తున్నా. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా బోరబండ సైట్లో కానీ ఒక కరెంట్ కానీ రోడ్లు అయినా కానీ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ లో మొత్తము ముంగొట్టు పని చేపిస్తాడు. అందుకోసం మనం పని చూసినాం, మేము పని చూసానే అనుకుంటున్నాం. ఇక అంటే చూసుకోవచ్చు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మెయిన్ ప్రధాన కార్యక్రమం వచ్చేసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి ఉంది. ఇంకోటి ఏంటంటే వరదలు వచ్చినప్పుడు మీ నాయకుడు అయితే మాకు కనబడలేదు, ఇప్పటివరకు మేము చూసినాం. అంటే మేము కనబడలేని చెప్తున్నాం. ఇంకోటి ప్రజలలో చూసుకున్నా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సర్వే రిపోర్ట్లలో ఎక్కడ లేదు. దాని గురించి ఏం చెప్తారు? సర్వే రిపోర్ట్ లేకున్నా కొన్ని సర్వే రిపోర్ట్లు మీకు ఫేక్ ఉంటాయి, కొన్ని డబ్బులు ఇచ్చి కూడా చెప్పిస్తారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడ వచ్చినా సరే జీవన్ అన్న పేరు ఉన్నది. కొన్ని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మా ఫోన్లు వస్తున్నాయి, మేము సపోర్ట్ చేస్తాం ఆ ధైర్యంతోనే మేము ముంగొట్టున్నాం. పెద్దమ్మ గుడి విషయం ఉంది, అది ఆల్రెడీ వరదలు ఉన్నాయి. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు జీవన్ అన్న మీకు ఎప్పుడు ఎట్లా అన్నదండ? ఎండదండ ఇప్పుడు లాస్ట్ టైం కూడా వరదలు వచ్చినాయి. అన్ని దాంట్లో పోయి మేము కలిసినాం. ప్రాబ్లం అన్న అందరితో కలిసి చేసి మనం సపోర్ట్ ఇచ్చినాం. ఈ వరద వచ్చిందంటే ఇది దానికి గవర్నమెంట్ ఏం చేయలేదు, కానీ ఏదో సపోర్ట్ కావాలో సపోర్ట్ ఇస్తాం. ఈ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ పర్సనల్ కూడా పోయి సపోర్ట్ చేశాడన్న అనే నమ్మకం. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ అని మాట్లాడారు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీకు డబ్బులు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ నుంచే రావాలి. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి దాని తర్వాత ఏమైనా ఒత్తిడిలో వస్తే నామినేషన్ విత్డ్రా చేసుకోవడం కానీ ఏమైనా చేసినారు అనుకోని మీరు అప్పుడు ఎవరు కోటేస్తారు? అప్పుడు మేము
ఆ జీవనం ఎక్కడ వెళ్తామో అనుకో విత్డ్రాల్ చేసుకోడు, కానీ మా అన్న ఎక్కడ ఉన్నా మేము అనుకుంటాం. అంకుల్ నమస్తే. నమస్తే అన్న, నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు, లంకా దీపక్ రెడ్డి గారు బీజేపీ. ఎవరు కోటేస్తారు? మా ఓటు ఏంటంటే మేము ఇప్పుడు ఎంతో కష్టపడి జయవంత్ కాలనీ స్థాపించుకున్నాం మేము, కాబట్టి మాకు స్థానికులు అందరూ కూడా చాలా మాకు సహకరిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మా కాలనీ తరఫున ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మా నవయువకుడు జీవన్ గారు మరి ఆయన నేను పబ్లిక్ సేవ చేయాలి అని ముందుకు వచ్చిన ఘనత జీవన్ గారు. ఇది ఏంటంటే మనకు సేవ చేసే వాళ్ళు కావాలి, కాలనీ కానీ కాన్స్టిట్యున్సీ కానీ సేవ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన జీవన్ గారు యంగ్ పర్సన్స్, మరి ఎంతో మంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మనం విమర్శించే అవసరం లేదు. మన పాట మనం మాట్లాడుకోవాలి. మా కాలనీ అయితే మాకు మంచి సహకరిస్తున్నారు. మరి జీవన్ గారికి విజయం కావాలని కూడా మేము కోరుకుంటున్నాము. మరి వాళ్ళ నాయన నేను ఇద్దరం కలిసి కాలనీ స్థాపించినాం మేము. ఈ రోజు వాళ్ళు కూడా ఎవ్వరు కూడా బేమాన్ కాలేరు. ఈ రోజు మా ఎంబడి ఉన్నారు, ఇవాళ మా పిల్లలు ఎంబడి జీవన్ ఎంబడి కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు కాలనీ చూసుకోవద్దాం, మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం మేము చేసిన దాని గురించే మా జీవన్ గారికి అంత క్యాడర్ వస్తుంది, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి ఆయనకు మంచి సర్కిల్ ఉంది. మరి ఆయన ఇంతమూలు కూడా సోషల్ వర్క్ చేసిండు, పార్టీలో కూడా పనిచేసిండు. కాబట్టి మాకు నమ్మకం ఉంది జీవన్ గారికి మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు జీవన్ గారు జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం ఇవ్వబోతున్నారు, ఏం హామీలు ఇవ్వబోతున్నారు? మేము తలుచుకుని ఇప్పుడు మా జీవన్ చెప్పినంతే, మేము చెప్పినంతే. జీవన్ గారు ఒకవేళ ఆయన కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం మేము ఉన్న వాళ్ళం కాదు. కాబట్టి గరీబ్ వాళ్ళ పరిస్థితి ఏంది ఆయనకు తెలుసు, బీద వాళ్ళంటే ఏంది తెలుసు. కాబట్టి ఆయన ముందుకు వచ్చిండు, బీద వాళ్ళకు నేను సేవ చేస్తా అని ముందుకు సేవ పక్క చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది. అంటే చూసుకోవచ్చు, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు మీకు నిధులు రావాలి, నియోజకవర్గం అన్నది కాంగ్రెస్ పార్టీకే నుంచి రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు 6 హామీలు అనేది ఇవ్వడం జరిగింది. ఒక్క హామీ అన్న మీకు నెరవేర్చింది? ఒక్కడు కూడా సరిగా లేవు సార్, ఒక్కడు కూడా నెరవేర్చలేదు. అన్నీ సగం వచ్చిన వాళ్ళకి వచ్చినవి, రాని వాళ్ళకి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అంటనే మేము, కానీ నెరవేరలేదు. ఒక్కడు కూడా నెరవేరలేవు, అవి ఏది కూడా కరెక్ట్ లేవు అవి. అంటే చూసుకోవచ్చు, ఎంఐఎం అయితే ఇప్పటివరకు క్యాండిడేట్ పెట్టలేదు. ఆల్రెడీ నవీన్ యాదవ్ అనేది ఎంఐఎం నుంచే వచ్చిండు. ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? చేయొచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. దాని ఏముంది, వాళ్ళు మనకు కూడా ఇది వాళ్ళు విడ్డ్రా చేసుకోవడం తెలియదు, కానీ ఎంఐఎం అయితే లేదు ఇక్కడ. మాకు మాత్రం మా ఒక ధైర్యంతో మేము ఒక పబ్లిక్లో ఒక పని చేసాం కాబట్టి అంత ప్రచారంలో కూడా ఉన్నాం మేము. ఎందుకంటే అరే బలానా జయవంత్ కాలనీ వాళ్ళు మంచి న్యాయం చేసిర్రు, పబ్లిక్ నీడ కల్పించిర్రు ప్రతి ఒక్కరికి అని కొంతమంది మాకు సహకరిస్తున్నారు. మేము కంపల్సరీ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము ఎంత అయినా అంత సాధించగలుగుతామని మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.